మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణ గురించి వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ తుది నివేదిక వెలువడుతున్న నేపథ్యంలో ఈ సమావేశంపై మరింత ఆసక్తి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో కీలక భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ అయితే సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక భేటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే భేటీ అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు నేపథ్యంలోనే వీళ్ళ భేటీ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక తీర్పునివ్వడం జరిగింది. 3 నెలల్లో స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ 10 నియోజకవర్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా స్పీకర్పై ఒత్తిడి తీసుకురావాలంటే 3 నెలల గడువు ఉన్న నేపథ్యంలోనే స్పీకర్పై ఒత్తిడి తెచ్చుకుంది. మరోసారి బీఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా స్పీకర్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విప్ కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. మరోసారి స్పీకర్ని కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి కోరుతామన్నారు. ఈ అంశమే అక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో అక్కడ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అదే అంశాన్ని కొద్దిసేపటి క్రితం కేపీ వివేకానంద చెప్పడం జరిగింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే సంబంధించి ఒక కీలక భేటీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించేసి 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ తీసుకువచ్చేసి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఆర్డినెన్స్ కాకుండా చట్టబద్ధత, అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి ఏదైతే అసెంబ్లీ అదేవిధంగా మండలిలో పెట్టిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఆమోదించే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, దానికి సంబంధించి పోరాటం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నెల ఆగస్టు 8వ తేదీన కరీంనగర్లో ఒక బీసీ సంఘాలకు సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఈ రాష్ట్రపతి వద్ద దీనికి సంబంధించి బీసీ బిల్లులకు సంబంధించి బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఏదైతే రాష్ట్రపతిని కలిసే బృందం ఉందో ఆ బృందంలో కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ అంశానికి సంబంధించి ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసి ఏదైతే రాష్ట్రం నుంచి పంపించిన బిల్లు ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఉందో ఆ బిల్లును ఆమోదించేలాగా రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీకి సంబంధించిన క్యాడర్ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే దానికి సంబంధించి కూడా చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రానున్న ఎన్నికలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ లోకల్ ఉన్న లోకల్ లీడర్కే పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పేసి మొన్న పొన్నం ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో అక్కడ అజారుద్దీన్కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్న
చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చిస్తుంది. అంటే ఒకవేళ మాగంటి కుటుంబానికి కాకపోతే ఎవరికి ఇవ్వాలనే అంశానిపై కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, అదేవిధంగా త్వరలో అంటే ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అంశానికి కూడా చర్చ చేస్తున్నట్టుంది. ఈ 3 ప్రధాన అంశాలతో పాటు ప్రస్తుత తాజా రాజకీయ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అంశాలపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కొంచెం చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించి ఇప్పటికే 8వ తేదీన కరీంనగర్లో నిర్వహించే సభతో పాటు అదేవిధంగా గవర్నర్ రాష్ట్రపతిని కూడా కలిసి దీనికి సంబంధించి కొంచెం ప్రెజర్ ఎక్కువ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటుందో దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్డినెన్స్ కాకుండా చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ స్టాండ్నే కొనసాగించాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో కూడా ఒక కీలక భేటీ కూడా నిర్వహించాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. మరోవైపు నీళ్ళ అంశానికి సంబంధించి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించి కీలక భేటీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం కానీ, ఇటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అంశం, ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.